సార్ ఇక్కడ ఒక విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు, ముసలవ్వ బటన్ నొక్కేస్తుంది, నువ్వు నొక్కడంలో ఏముంది అన్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట బాగా గుర్తు చేశారు. ఈ ప్రశ్నకి సమాధానం చాలాసార్లు మనం చెప్పినాము, నేను కూడా చెప్పినాను. మీకేమైంది? ఇప్పుడు సంవత్సరం అయింది. ముసలవ్వకి ఉన్నటువంటి దమ్ము ధైర్యము మీకు లేకుండా పోయిందా, లేదా నొక్కలేకపోతున్నారా బటన్? చెప్పండి. నొక్కడానికి వేరే వాడిని పెడదాం. సంవత్సరం అయింది. ఇది ప్రజల భవిష్యత్తుతో కూడుకున్నటువంటి ముచ్చట కాబట్టి మనం కొంచెం స్ట్రాంగ్గానే మాట్లాడేటప్పుడు ఎందుకు నొక్కలేకపోతున్నారు? అప్పులు తీసుకొస్తున్నారు. 1,50,000 చిల్లర కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయం వస్తూనే ఉన్నది, అది ఎక్కడ తగ్గింది లేదు. సరే కొంచెం అటు ఇటు అయినా కూడా వస్తుంది, ఆదాయం వస్తుంది. మరి ఇదంతా తీసుకెళ్లి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ప్రజలకు ఎట్లాంటి సంక్షేమం అందిస్తలేరు. ₹1 ఇచ్చింది లేదు. ఎవడో నాకు ఫోన్ చేసి గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు తెలియదు. అన్ని అబద్ధాలే సార్. నేను ఎంతమంది, చాలా మంది ఎవరిని అడిగినా రాలేదు, ఎంతమందికి వచ్చిందో తెలియదు. ప్రభుత్వం ఇవ్వాలి, ఆ క్లారిటీ అనేది ఒకసారి ప్రభుత్వం ఇవ్వాలి. సూపర్ 6 అని చెప్పేసి ఒక బొమ్మ చూపించారు సార్. చూపించి దాని మీద మాక్సిమం మార్కెటింగ్ చేశారు. మాక్సిమం మార్కెటింగ్ చేసి అధికారంలోకి వచ్చారు కదా. సూపర్ 6లో 6 హామీలలో ఒక్క హామీ మీరు పూర్తి చేసింది చూపించండి, నేను ఒంగోని మరి దండం పెట్టాను. ఒక్కటి కూడా మీ దగ్గర దండం పెట్టి ఎంత ఘోరం అంటే కేవలం 2,500 కోట్ల నుంచి 3,500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఆర్టీసీకి. పెట్టుంటే తెలంగాణలో ప్రభుత్వం వచ్చిన 3-4 రోజుల్లో పెట్టేశారు. పక్కన అక్కడ చూసుకుంటే కర్ణాటకలో పెట్టారు, ఢిల్లీలో నడుస్తుంది. ఈ రోజు సంవత్సరం అయినా కూడా అది కూడా పెట్టలేదంటే ఎంత ఘోరంగా ప్రజల్ని అవమానిస్తున్నారు. అవమానించడం మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. లేక కాదు, ఉంది, డబ్బులునే కదా. అవమానిస్తున్నారు. ఏం అవమానిస్తున్నారు? పెడితే అలవాటు అవుతుంది. జగన్ పెట్టాడు, అలవాటైపోయింది. జగన్మోహన్ రెడ్డికే వెన్నుపోటు పొడిచారు అని చెప్పేసి ఈ రోజు ఈ టాక్ నడుస్తుంది. ప్రజల్ని అంత ఘోరంగా అవమానిస్తున్నారు. పెట్టలేదు ఆర్టీసీ, పెట్టచ్చు కదా. అవును, ఎందుకు పెట్టలేదు? పెట్టరు సార్. ఆ డబ్బులు ఎంత అవుతుందన్నారు ఆర్టీసీకి? 3,000 కోట్లు, 3,500 కోట్లు. దాంట్లో సగం మన ఎల్లో మీడియాకి ఇచ్చామనుకోండి, ఇలానే బాగుంది, మేము టికెట్లు కొంటామని మహిళలు అంటున్నట్టుగా 4 బయటలు తీసుకొని 4గురితో మాట్లాడించి పేపర్లు వేస్తారు. ఇలానే బాగుంది, మన రేషన్ గురించి వేస్తారు కదా, ఇదే బాగుందని సార్. అలానే వేస్తారు. టికెట్లు కొనడమే బాగుంది మాకు అని మహిళలు మాట్లాడారు. నేను అందుకే ఒక మాట చెప్తాను. ఈ రోజు రాష్ట్రాన్ని నడిపిస్తున్నది, సరే డెసిజన్లు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నా కూడా నడిపిస్తుండడంలో ఒక ముఖ్యమైన భాగం అనేది పచ్చ మీడియా అనేది చేస్తున్నది. మీడియా, పచ్చ మీడియాలో ఏం వస్తే తెల్లారుజామున అదే ఆర్డర్ మనం చూసినాము. నిన్న అనుకుంటా ఒక పేపర్లో, నిన్నను మొన్నను ఒక న్యూస్ వచ్చింది, అదేదో ల్యాండ్కి సంబంధించినటువంటిది. ఎవరిది అంటే కిట్టు గారిది. ఆయన ల్యాండ్ ఇష్యూ అన్నది వస్తే ఈ రోజు మార్నింగ్ అనుకుంటా నేను న్యూస్లో చూశాను, ఆల్రెడీ అధికారులు బయలుదేరిపోయారు, ఈనాడు పట్టుకుని వెళ్ళిపోయారు. ఈనాడు పేపర్లో వస్తే చాలు. అది ప్రస్తుతం పరిస్థితి. ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చేసిన మోసం. ఇక పవన్ కళ్యాణ్ గారు సార్, ఊసరవెల్లులు మీకు కనిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో, అన్నీ కూడా ఊరేసుకుంటున్నాయి. ఎందుకు ఊసరవెల్లులు ఎందుకు వేసుకుంటున్నాయి అంటే నాకు వచ్చింది కొటేషన్, అందుకే చదివి చెప్తున్నా మీకు. చచ్చే ముందు ఊసరవెల్లులు గోడ మీద రాస్తున్నాయంట. పవన్ కళ్యాణ్ గారి కంటే ఫాస్ట్గా మేము రంగులు మార్చలేకపోతున్నాము, ఇక మా వల్ల కాదు, మేము చచ్చిపోతున్నాం అని చెప్పేసి ఊరేసుకుని వస్తున్నాయి ఊసరవెల్లులు. ప్రస్తుతం పరిస్థితి అది. సంవత్సరం క్రితం మీరు ఇందాక గుర్తు చేశారు, నాకు బాగా గుర్తుంది. సంవత్సరం క్రితం అంటే ఈ టైంలో అనుకుంటా, ఇంతకంటే ముందు మన జగన్మోహన్ రెడ్డి గారు లైవ్లోకి వచ్చారు. ఆ రోజు నేను ఒక షో చేశా, ఒక వీడియో చేశా. అది ఈవీఎంల మీద మొట్టమొదటిసారిగా చేసింది నేనే. చేసి నేను వస్తే ఆ వీడియో అనేది దాదాపుగా 10 లక్షలు క్రాస్ అయింది. ఇంటికి నేను వచ్చి స్నానం చేసి బయటకు రాగానే నాకు ఫోన్లు మొదలైనాయి నా వాట్సాప్ నెంబర్కి. సరిగ్గా 9:30కి ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసింది సార్. ఇది చెప్పాలి నేను. ఆ అమ్మాయితోటి నేను దాదాపుగా 9:30 నుంచి 11 గంటల వరకు మాట్లాడా. ఎందుకు అంటే ఆ అమ్మాయి, నేను చచ్చిపోతున్నా, నా వల్ల కాదు, నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఇలా చూడలేదు నా జీవితంలో, నేను చూడలేను, నేను చచ్చిపోతున్నా అంటే నాకు భయం వేసింది. అరే, ఆమె ఉన్న ఎమోషన్లో ఏదైనా చేసుకుంటే మనం ఒక ప్రాణాన్ని కాపాడాలి అన్న ఉద్దేశంతో నేను చాలాసేపు మాట్లాడి ఆ అమ్మాయిని సంజాయించిన. సరే, ఈ రోజు కాంటాక్ట్లో లేకపోయి ఉండొచ్చు, నేనే ఫోన్లు చాలా మంది ఇప్పుడు లిఫ్ట్ చేస్తాను, పరిస్థితులు అంత దారుణంగా ఉన్నాయి. అదే కాకుండా ఇమ్మీడియట్గా ఈ రోజు రిజల్ట్ వచ్చిన తర్వాత 54,000 చిల్లర మంది ప్రజలు, 54,000 అంటే ఇట్ ఇస్ అ వెరీ బిగ్ నెంబర్. నేను డేటా అన్నది సేకరించి వాళ్ళ ఫోన్ నెంబర్లు, వాళ్ళ అడ్రస్లతో సహా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని చెప్పేసి నేను ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి, ఆనరబుల్ మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారికి నేను లేఖ రాసిన. ఆ డేటాను పెట్టి లేఖ రాసిన. సార్, ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతుంది. సరే, న్యాయం జరిగిందా లేదా అంటే జరగలేదు, కానీ నా ధర్మం అది చేయడం. నేను నా ధర్మాన్ని నిర్వర్తించిన. అది పరిస్థితులు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు అంటే ఏంటంటే పునర్నిర్మాణం, ఒక
నుంచి పట్టుకొస్తాడో సార్ వర్డ్స్ అది ఆయనకే చెల్లుతుంది. పునర్నిర్మాణం, గాడి తప్పిపోయింది, రాష్ట్రం మొత్తం నాశనం అయిపోయింది, నేను పునర్నిర్మాణం చేస్తాను, సంక్షేమ పథకాలు అభివృద్ధి నేను చేసి చూపిస్తాను, నువ్వు చూడన్నాడు. అందరం సంవత్సరం నుంచి టీవీలు పెట్టుకుని చూస్తూనే ఉన్నాం. ఏది పడితే అది మాట్లాడు, ఏ కమిట్మెంట్ పడితే. సార్ ఎవరిని వదిలేరు సార్. బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్ కనిపిస్తే నీకు ఇది ఇచ్చేస్తా, ఆటో డ్రైవర్ కనిపిస్తే ఇది నీకు ఇచ్చేస్తా, నాయ బ్రాహ్మణులు కనిపిస్తే ఇది నీకు ఇచ్చేస్తా, మౌలానాలు మోజంలు అంటే ఎవరికి పడితే ఏమేమి హామీలు ఇచ్చారు కూడా వాళ్ళ దగ్గర రికార్డు లేకుండా ఉండొచ్చు. 143 143 ఉన్నాయి వాళ్ళ దగ్గర లేదు, మీ దగ్గర ఉంది. నా దగ్గర ఉంది. అదృష్టం, వాళ్ళ అదృష్టం ఇది. ఇంకో విషయం సార్ చెప్పాలి, నేను ఇక్కడ ప్రజల గురించి కూడా చెప్పాలి. నేను రామాయణం చదివిన ప్రతిసారి, అంటే చాలా రామాయణంలో చాలా ఇంపార్టెంట్ ఘట్టాలు ఉన్నాయి, మనిషి ఇలాగా బ్రతకాలి అని చెప్పేసి రామాయణం చెప్తుంది. ఈ కష్టాలు వస్తాయి నీకు, ఈ కష్టాలలో నువ్వు ఇంత గట్టిగా ఉండాలని చెప్తుంది. రామాయణం చదివిన ప్రతిసారి సీతమ్మ గురించి నేను చదివిన ప్రతిసారి నాకు ఒక ఆలోచన వస్తుంది సార్. సీతమ్మ అక్కడ మనం చూసుకుంటే ఆమె పవర్ చాలా బలశాలి. మనం చూసినాము ఆల్రెడీ శివధనుస్సు విడిచి ఆ ఘట్టంలో జానకిదేవి కదా, జనకుని కూతురు, చాలా పవర్ఫుల్. ఆమెకున్న బలం ఏంటంటే మనకి ఎంత బలం అంటే ఆ ధనస్సుని తీసి పక్కన పెట్టి ఆడుకుంటూ. అవును, రావణుని కంటే బలశాలి బలంలో. డబ్బులో జనకుని కూతురు, రాజు కూతురు, ఆమె చూడని బంగారం ఉందా? అవును, ఆమె చూడని బంగారం లేదు కదా. అయినప్పటికి కూడా సీతమ్మ మనసులో ఒక ఆశ, బంగారు లేడీని చూడంగానే నాకు ఈ లేడీ కావాలి. ఆమె చూడలేదా బంగారం? చూసింది. ఆమెకు బలం లేదా? లక్ష్మీదేవి స్వరూపం అండి. అవును, ఆమెకు లేదా? కానీ ఆశ పుట్టింది, ప్రజలకి ఆశ పుట్టింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేసినా కూడా సూపర్ 6 అని చెప్పేసి అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తే ఆశపడ్డారు ప్రజలు. ఆ ఆశపడ్డ ప్రజలకి నేను ఒక మాయలేడి లాంటిదేనా సూపర్ 6? మాయలేడి లాంటిది. ఇందులో ఒక విషయం అండి, నేను ఎవరిని కించపరచనీకి అంటలేను, నేను అట్లా అని ఆలోచించకండి, ఆలోచిస్తే అది మీ కర్మ. కానీ ప్రజలు ఆశపడ్డారు అని చెప్పేసి సింబాలిక్ నేను చెప్పాలి. మంచి కొటేషన్. కాకపోతే ఆ ఆశ ఎంతలా ఉందంటే ఈ రోజు పరిస్థితులు ఎంత దారుణంగా మారినాయంటే ప్రజలు ఆశపడ్డారు, అరచేతిలో స్వర్గం చూపించారు, ప్రజలు ఓట్లేశారు, వీళ్ళు అధికారంలోకి వచ్చి ఈ రోజు ప్రతి కుటుంబానికి 2,22,000 రూపాయలు బకాయి పడ్డారు చంద్రబాబు నాయుడు గారు. ఎట్లా? నేను 1,22,000 అని చెప్పాను, వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం. మీరు చెప్పింది ఇదే కదా, నేను అది చూస్తే చెప్పాను. 1,22,000 చెప్పింది, 1,22,000. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఒక బహిరంగ సభలో నేను జగన్మోహన్ రెడ్డి గారి పథకాలను ఆపను అన్నాడు. అవును, ఆ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినవి 1,00,000 పైనే ఉంటాయి, కానీ 1,00,000 వేసుకోండి, 1,00,000 వేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి పథకాలను ఆపను అన్నారు కదా, ఆయన కొత్తగా ఈ పథకాలు ఇస్తాను. మొత్తం ఆపనిది కొత్తగా వచ్చింది. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి ఉంటే 1,00,000 పైన వచ్చేది, 1,00,000 వేసుకోండి. ఈ 1,22,000 మొత్తం కలిపితే 2,22,000 లెక్క చెప్పారు రూపాయలు ప్రతి కుటుంబానికి. 2,22,000 రూపాయలు రావాలి. ఎంత? ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? దాదాపుగా సబ్జెక్ట్ టు కరెక్షన్ అండి 1,60,00,000 పైగా కుటుంబాలు ఉన్నాయి. అవును, సబ్జెక్ట్ టు కరెక్షన్ ఇంకా ఎక్కువనే ఉంటాయి. అన్ని కుటుంబాలకి ఒక్కొక్క కుటుంబానికి 2,22,000 రూపాయలు బకాయా పడ్డారు ఇప్పటికే. మళ్ళీ ఇప్పుడు కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది. ఈ సంవత్సరం స్టార్ట్ కాకముందుకే ఇప్పటికే బకాయా పడ్డారు. ఈ బకాయా ఎప్పుడు ఇస్తారు? ముందుగా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి, నారా లోకేష్ గారు సమాధానం చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి.